సంక్షేమం సామాజిక న్యాయ ప్రదాత గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 1978 మార్చి 15వ తేదీన మొట్టమొదటిసారిగా చంద్రగిరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 47 సంవత్సరములు పూర్తయ్యాయి. మరి అలాగే 41 సంవత్సరం ఎమ్మెల్యేగా 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఘనత ఇరు రాష్ట్రాల్లో మా ప్రీతమ నేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడుకి దక్కుతుంది. అలాగే అభివృద్ధి సంక్షేమము రెండు కళ్ళుగా పరిపాలన చేసినటువంటి మహానుభావుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో నదులని అనుసంధానం చేశారు. అందులో పోలవరం, బనకచర్ల ఎన్నో నదులను అనుసంధానం చేసి పట్టిసీమను కూడా పట్టిసీమకు నీరు అందించడం జరిగింది. మరి అలాగే సంక్షేమ విషయానికి వస్తే ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి సంక్షేమాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించింది మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మరి అంతేకాకుండా మహిళా సాధికారత, మహిళలందరూ ఈరోజు పల్లెటూరుల నుండి కూడా చదువు లేని వారు కూడా పట్టణాలకు వచ్చి వ్యాపారాలు చేస్తున్నారన్నా, ఆఫీసులకు వెళ్ళి అన్ని విషయాలు తెలుసుకుంటున్నారన్నా, మరి మహిళా గ్రూపులన్నీ కూడా ఈరోజు అభివృద్ధి చెందాయన్నా, ఇవన్నిటికీ ఇవే కాకుండా మరెన్నో మహిళల కోసం సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఇవాళ మహిళలను అభివృద్ధి పదవిలో నడిపిస్తున్నటువంటి మహానుభావుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మరి అలాగే ఉమ్మడి రాజధానిలో ఉన్నప్పుడు సైబరాబాదు అభివృద్ధి చేసింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మరి అంతేకాకుండా కొన్ని లక్షల మందికి ఈరోజు ఉద్యోగాలు రావడానికి ఐటీ కంపెనీల్లో గొప్ప ఉద్యోగవేత్తలుగా ఎదిగారంటే అది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చలువ. దీనికి ఉదాహరణ 53 రోజులు జగన్మోహన్ రెడ్డి ఏ తప్పు చేయని చంద్రబాబు గారిని అన్యాయంగా అక్రమ కేసులు పెట్టి 53 రోజులు జైల్లో పెట్టినప్పుడు ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారి కారణంగా ఉద్యోగాలు సంపాదించి విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ మన దేశంలో ఉద్యోగాలు చేస్తూ ఎంతో అభివృద్ధి చెందినటువంటి వారు వాళ్ళందరూ కూడా మద్దతుగా తమకు తాము వచ్చి చంద్రబాబు గారు జైల్లో ఉన్న సమయంలో మద్దతు తెలిపారు. అంతేకాకుండా 2024లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి దేశ విదేశాల నుండి వచ్చి ఆయనకు ఓటేసి వాళ్ళకు తోచిన కాడికి సహాయం చేసి ఎంతో మంది ప్రజలని మమేకం చేసి వాళ్ళందరినీ మోటివేట్ చేసి చంద్రబాబు నాయుడు గారు గెలుపుకి కారణమైనారు. దీనంతటికీ కారణం సైబరాబాద్ ఆ రోజు నిర్మించి ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి చంద్రబాబు నాయుడు గారు మనకి ఈ చేయూతను మనకి ఇచ్చారనేటువంటి అభిమానంతో వాళ్ళందరూ చేయడం జరిగింది. అంతేకాకుండా విజన్ ఉన్నటువంటి నాయకుడు
రాబోయే తరానికి ఈ రోజు నుండే పునాదులు వేసే నాయకుడు. మరి ఈ రాష్ట్రానికి అమరావతి రాజధాని, పోలవరం, ఇలా రకరకాల ప్రాజెక్టులు ఎన్నో తీసుకొచ్చి ఈరోజు అభివృద్ధి పదంలో పయనిస్తున్నాయంటే చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచన విధానము. మరి ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఉండి ఈరోజు కేంద్రం నుండి మనకున్నటువంటి సమస్యలన్నీ వారితో వివరించి చర్చించి మనకి కావలసినన్ని నిధులు తీసుకొచ్చి ఈరోజు వెనకబడిపోయినటువంటి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారంటే ఆయనకున్నటువంటి విజన్ ఆయనకున్నటువంటి ఆలోచన. కాబట్టి 75 ఏళ్ళు ఉన్నా సరే ఈరోజు 25 ఏళ్ళ వయసులో ఉన్నటువంటి యువకుల తాలూకా ఆరోగ్యం ఎలా ఉంటుందో ఆయన ఆరోగ్యం అలాగే ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏది ఏమైనా సరే 1978 మార్చి 15వ తేదీన చంద్రగిరి నియోజకవర్గం నుండి మొట్టమొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 47 సంవత్సరాలు కావచ్చింది. కాబట్టి మరి మా ప్రీతమ నేతకు 47 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజల తరపున, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరపున, మరి చంద్రబాబు నాయుడు గారు అభిమానులు అందరి తరపున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.